అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఒక పోరి పట్నం పోతానని మొరాయిస్తుంటే, పట్నంలో పోతే అనేక జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ప్రాణానికి గ్యారెంటీ ఉండదు, మానానికి గ్యారెంటీ ఉండదు. నిరుపేదగా బతకాలి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు గుర్తించడమే కష్టమమ్మా. మేధావులు కూడా అక్కడ ఉండే సమస్యలు గుర్తించలేకపోతున్నారు. విచారణ సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. ఏదో ఒక దోషిని ఎవరో ఒకరిని పట్టుకొని దోషిగా తెలిసేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవాలు ఏనేటువంటివి పరిగణలోకి తీసుకొని ఆర్టికల్ 21 జీవించే హక్కులలో భాగంగా చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆఫీసర్లకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ మోసగాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. బెదిరింపులు ఉన్నాయి. మతం మారి ఇతర మతం మారి ఏ అనే మతంలోకి వచ్చారు అని చెప్తూ ఉంటే, స్వర్గదేశం అనే దేశం ఏ విధంగా స్వర్గంలా ఉండిందో చూసావు కదా. ఆ స్వర్గదేశంలో ఏ అనే మతం, బి అనే మతం, సి అనే మతం, డి అనే మతం, ఈ అనే మతం ఈ విధంగా ఉంది. ఈ విధంగా కానించి అన్ని మతాలను దెబ్బతీసేశారు. ఈ విధంగా వాళ్ళు బతుకులేదు, వాళ్ళు బతుకుతున్నారు పాపం. ఈ సి అనే మతం, బి అనే మతం వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి తన వాళ్ళని తీసుకొచ్చి నిధులను కేంద్రంగా తీసుకుని ఏ అనే మతంలో ఉన్న పేదవాళ్ళకి పంచి, ఈ అనే మతంలో ఐక్యత లేకుండా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, తెగల మధ్య ఈ విధంగా కుట్రలు కుతంత్రాలకు పాల్పడేటట్టు చేసి ఏ అనే మతం వాళ్ళు వాళ్ళని బెదిరించో లేకపోతే కొట్టో ఈ విధంగా మాట వినకపోతే చనిపోయి బి అనే మతం వాళ్ళు భయపెట్టి వస్తున్నారు. కొందరు సి అనే మతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ అనే మతంలో పేదరికంగా ఏ అనే మతం వాళ్ళు పేదవాళ్ళగా మార్చి వాళ్ళకి నిధులు ఇచ్చేసి వాళ్ళ తల మతంలోకి తిప్పుకుంటూ ఉన్నారు. అది రాజకీయ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు లేక ఉండేటువంటి నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరినీ పేదవాళ్ళగా మార్చి సి అనే మతం మార్చుకుంటూ వస్తున్నారమ్మా. పాశ్చాత్యులు చేతులు కలిపి ఏ అనే మతం వాళ్ళు ఈ విధంగా స్వర్గదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు పాశ్చాత్యుల మీద ఆధారపడుతున్నాడు. ఏ అనే మతానికి తన దేశమే తనకు దిక్కు అని చెప్పేసి నమ్మడం వల్ల ఈ నమ్మిన వాళ్ళు అలాగే ఉన్నారు, అధికంగా దెబ్బతింటున్నారు. ఈ విధంగా పట్టణం ఎందుకు పోవద్దు అనేటువంటిది దాంట్లో చూడమ్మా. మామూలుగా ఉద్యోగ సమయ వ్యవస్థలో ఏం చేస్తున్నారంటే ఒకే కులం అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఆ లోకల్ అంటే ఒక ప్రాంత వ్యక్తిని ఉపయోగించుకోవడానికి, తన కులం వ్యక్తిని అన్యాయం చేయడానికి, మోసం చేయడానికి మరో ప్రాంతం వ్యక్తిని ఉపయోగించి లోకల్ సమస్యలు సృష్టించి తన కులాన్ని తన చేతులతోనే పెద్దవాళ్ళు మార్చి బానిసలు చేసి వాడుకుంటూ హింస పెడుతున్నారమ్మా. ఈ విధంగా అదే విధంగా ఒకే కులం అయినప్పుడు, ఒకే ప్రాంతం, ఒకే పార్టీ, ఒకే ప్రాంతం అయినప్పుడు తెగల మధ్య వైరం సృష్టించుకుంటున్నారు. అంటే ప్రాంతం ఒకటైతే, పార్టీ ఒకటైతే తెగల మధ్య వైరము. అంటే మా తెగ మేమే పెత్తనం చేయాలి, మిగిలిన తెగలు చేయకూడదు అని చెప్పేసి ఈరోజు త్రేతాయుగం నుంచి కూడా తెగల మధ్య వైరం ఆధారంగా మేము పెత్తనం చేయాలని తెగ నాయకులు ఏ విధంగా హింస పెట్టారో, ఈ విధంగా తన తెగ వాళ్ళు తనకు న్యాయం చేయకూడదు త్రేతాయుగం నుంచి చేసుకుంటూ వచ్చినట్టే ఇప్పుడు మేమే పెత్తనం చేయాలి, మేమే ఆర్థిక సంపన్నులు, మేమే పెత్తనం చేయాలి, అది నాయకులు మిగిలిన వాళ్ళంతా మా కింద ఉండాలని తెగల వైరం తీసుకొస్తున్నారు. ఒకే ప్రాంతం అయినప్పుడు అంటే తెగల మధ్య వైరమా లేక లోకల్ సమస్య ఏదో ఒకటి పట్టణంలో తీసుకొస్తున్నారు. ఈ సమస్యల ఆధారంగా పల్లెటూరులో ఉన్నటువంటి ఐక్యతగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, నిధుల్ని ఆధారంగా అక్కడ ఉన్న పేదరికం నిరక్షరాస్యత ఆధారంగా వాళ్ళ మీద స్విచ్ పెట్టేసి ఎవరిలో వాళ్ళు ఉండేది ఏ సమస్యని ప్రశ్నించకుండా చేసేసారు పల్లెటూరులో. పట్టణాలు అయితే ప్రజలు పాపం వాళ్ళ పనులు చేసుకోబోతుంటారు. ఈ ఉద్యోగ సమయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ రెండు ఏకమైపోయాయి. ఇంకా ఉద్యోగ సమయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ రెండు ఏకమైనప్పుడు ఈ మామూలుగా ఎవరైనా న్యాయస్థానం పోయిన తీర్పు తెచ్చిన పరిష్కారం కావు కదా, అమలు చేయరు కదా. అందువల్ల ఇవి నిరుద్యోగ నాన్ సెలక్షన్ లిస్ట్ ఉద్యోగాలను కేంద్రంగా చేసుకొని కొందరికేమో సంవత్సరానికే పర్మనెంట్ చేసి, కొందరికేమో వెనక చేరిన వాళ్ళకి 4-5 ప్రమోషన్లు ఇచ్చి, ఈ పలుకుబడి లేని వాళ్ళు, ధనబలం లేని వాళ్ళు, ఆర్థిక బలం లేని వాళ్ళు ఈ విధంగా వాళ్ళ జీతాన్ని కూడా ఖర్చులు పెట్టించేసి 20 దశాబ్దాలుగా వాళ్ళ జీతం కూడా ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చి ఆఫీసులు చుట్టూ తిరిగి అంటే తన ప్రాంతం కాని వాళ్ళ వ్యక్తులు, తన పలుకుబడి లేని వ్యక్తులు ఆఫీసులకు పోయేసి పై ఆఫీసుల చుట్టూ తిరిగి నిధులు ఖర్చు పెట్టుకుని ఆర్డర్లు తెచ్చుకుంటే, పలుకుబడి ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, అధికార బలం ఉన్నవాళ్ళు, తన సొంత మనుషులు ఉన్నవాళ్ళు ఈ విధంగా తన తగల వాళ్ళు, తన ప్రాంతం వాళ్ళకి మాత్రం అక్కడే ఏ సమస్యలు అయితే, ఏ ఆఫీసులు అయితే చేస్తారో అక్కడే పర్మనెంట్ చేసి అక్కడే బెనిఫిట్స్ అన్ని ఇచ్చి పెద్ద ప్రమోషన్ మాత్రం పైకి పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళకి మాత్రము చిన్న జీతం కావాలన్నా, వాళ్ళు చేసిన శ్రమ రావాలన్నా పై ఆఫీసుల చుట్టూ ఏ విధంగా హింస పెడుతున్నారో పట్టణంలో చూడమ్మా. నువ్వు తట్టుకొని నిలబడగలవా? ఒకవేళ ప్రశ్నిస్తే ఈ విధంగా సప్త వ్యసనాలకు అలవాటు పడి భార్యాభర్తల మధ్య గొడవ పెడితే, ఆ భార్యాభర్తల మధ్య గొడవ అనేది బయట ప్రపంచం చెప్పుకోలేక ఎదిరించిన వ్యక్తుల్ని బి అనే మతాన్ని ఉపయోగించి బౌద్ధ దాడులు చేసి ఇస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకున్న కేసు ఫైల్ కాకుండా నిరుద్యోగులైపోయారమ్మా. ఈ విధంగా నిరుద్యోగులను ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి ఏ అనే మతం, బి అనే మతం, సి అనే మతం ఇద్దరిని ఉపయోగించి ఆ ఏ అనే మతం
కూలీని చంపితే పట్టణంలో ఒక్కడు కూడా పట్టించుకోలేదమ్మా. ఇలాంటి పరిస్థితులు పట్టణంలో అనేక ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి ఈ విధంగా మోసం చేస్తున్నారు అంటే, ఈ విధంగా వాళ్ళ శ్రమనంతా కూడా వాళ్ళకి దక్కకుండా ఖర్చు పెట్టిచ్చేసి, ఇంకా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ మోసాలన్నిటిని వీళ్ళని బదిలీ చేస్తూ, ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా చట్టపరమైనటువంటి హక్కులు ఇవ్వకుండా తాత్కాలిక హక్కులు ఇచ్చేసి వాళ్ళని దోషులుగా చేసేసి మామూలుగా వాళ్ళేమో చేతులు దులుపుకుంటూ మీడియేటర్ వ్యవస్థలాగా పైన ఒకడు ఉంటాడు, కింద ఒకడు, మధ్యలో వాడు మాత్రం ఈ విధంగా దెబ్బతింటూ వస్తున్నాడమ్మా. ఇవన్నీ చెప్పడానికి బాగుండదు. మొత్తం మీద ఆ ఏనే మతానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ మతం మీద అభిమానంతో బయట ప్రపంచానికి వాళ్ళు చేసిన మోసాలని చెప్పలేక, వాళ్ళు చేసిన కుట్రలు చెప్పలేక, పొలిటికల్ బాధాన్ని ఎదిరించలేక, అధికారులు చేసే మోసాలను ఎదిరించలేక బానిసలుగా పనిచేస్తూ ఉన్నారమ్మా ఏనే మతం వాళ్ళు. అందువల్ల స్వర్గదేశం అనేటువంటిది అనేక దేశాలుగా విడిపోవడానికి కారణమైందేనమ్మా, అనేక ప్రాంతాలుగా విడిపోవడానికి కారణమైనదమ్మా. ఏ అనే మతాన్ని కేంద్రంగా చేసుకొని పూర్వకాలం నుంచే ఈ విధంగా కులాల ప్రకారం, మతాల ప్రాంతాల ప్రకారం చేసుకుంటూ వచ్చారు. కానీ అప్పట్లో ఎన్ని చేసినా ఉపయోగం ఫలితం లేకపోయింది. వాళ్ళకి నిధుల మూట అనేది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ మూట ఇవ్వడానికి కారణాలు ఏ విధంగా ఎత్తుక్కున్నారంటే, నిధులనేవి ఊరకి ఇవ్వకూడదు కాబట్టి బియ్యం అనే మతం వాళ్ళు మా మతంలోకి రండి, లేకపోతే మీ ప్రాంతాన్నంతా మా చట్టాల ప్రకారం స్వాధీనం చేసుకున్న విధంగా స్వాధీనం చేసుకున్నారు. సిఎన్ఏ మతం వాళ్ళు కూడా తన ఆ ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సిఎన్ఏ మతం వాళ్ళు పాశ్చాత్యులైనటువంటి వాళ్ళు ఏఎన్ఏ మతంలో ఉన్న వ్యక్తులకి దారబోసి ఈ యొక్క రైతుల భూములు లాక్కొని చట్టాలనేవి రికార్డులను వాళ్ళకు అనుకూలంగా మార్చి వాస్తవాల ఆధారంగా భూములు రైతులవి ఆ రైతుల భూములు లాక్కొని వాళ్ళకి వాళ్ళ సేవకుల ద్వారా అందించి ఈ విధంగా కొందరికి మాత్రం పట్టాలిచ్చి తన మతాన్ని ఎదిరించిన వాళ్ళకి పట్టాలిచ్చి ఈ విధంగా భూముల విషయంలో ఏ విధంగా జరిగిందంటే, ఏనే మతంలో ఉన్న ఒక వ్యక్తి కోర్టులకు పోయినా కూడా, కోర్టు అద్దె తెచ్చినా కూడా ఈ విధంగా అమలు చేసేవాళ్ళు లేక, ఈ విధంగా న్యాయస్థానం తీర్పులు చల్లనప్పుడు దశాబ్దాలుగా ఈ విధంగా కోర్టుల చుట్టూ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు కుట్రలు పడినట్టే కదా, ఏ మతం వాళ్ళని దెబ్బతీయాలని కుట్రలు పడినట్టే కదా. ఈ కుట్రలు పడినందుకు వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఉండి చిన్న రైతుల మధ్య గొడవలు పెట్టి ఏ విధంగా మోసం చేశారనేటువంటిది ఇవన్నీ విచారించే వాళ్ళు పట్టణాల్లో ఎవరు ఉండరమ్మా. పట్టణాల కేంద్రంగా చేసుకునే పల్లెలను దెబ్బతీస్తున్నారు, కులాల మధ్య శిక్ష పెడుతున్నారు, మతాల మధ్య శిక్ష పెడుతున్నారు. ఉదాహరణకు చెప్తున్నా, తన పొలిటికల్ శత్రువు అయితే మతాన్ని ప్రకారం తిడుతున్నారు. తన పార్టీకి చెందినటువంటి ఇతర మతాల వాళ్ళు ఏ అనే మతం వాళ్ళని కొట్టినా, ఏ అనే మతంలో చంపినా, ఏ అనే మతంలో జోక్యం చేసుకొని ఆ మతానికి చెడ్డ పేరు తెస్తున్నా, అలా నష్టం కలిగిస్తున్నా, ఏ అనే మతం వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళని ఉపయోగించి ఇతర మతాలను ఉపయోగించి కేసులు వేయిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్థమవుతుంది కదా. అంటే తన వ్యక్తిగత లాభం కోసం, అంటే మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, తన స్వార్థం కోసం, తనకు కావాల్సిన అధికారం కోసం ఈరోజు మానవుడిని చాలా దీనంగా హింస పెడుతున్నారు. ఏ విధంగా హింస పెడుతున్నారో, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, పొలిటికల్గా దెబ్బతీస్తున్నారు. ఈ పొలిటికల్గా దెబ్బతీసే క్రమం, ఆర్థికంగా దెబ్బతీసే క్రమంలో భాగంగానే మతాన్ని పావుగా వాడుకుంటున్నారు, కులాన్ని పావుగా వాడుకుంటున్నారు, తెగని పావుగా వాడుకుంటున్నారు, స్త్రీని పావుగా వాడుకుంటున్నారు, వ్యసనాలను పావుగా వాడుకుంటున్నారు. ఈ విధంగా అన్నింటినీ పావుగా వాడుకొని పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా వ్యవస్థలు నడుపుతున్నారు ఏనే దేశం వాళ్ళు. ఈ స్వర్గదేశం అనేటువంటిది అనేక ముక్కలైపోయి ఇప్పటికే చిన్నదైపోయింది, 20-30 భాగాలు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ముక్కలు చేయడానికి పాశ్చాత్యంతో చేతులు కలిపి పైకి మాత్రం మా మతం మా మతం అంటూనే ఇతర మతాలతో చేతులు కలిపి వ్యక్తిగత లాభం పొందుతూ చిన్న స్థాయి నుంచి కానీ విచారణ జరిపితే ఒక రైతు దగ్గర నుంచి, ఒక రైతు భూమి ఏ విధంగా రైతుగా ఎన్ని కష్టాలు పడ్డారో కొన్ని ఒక్కొక్క ఉమ్మడి కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని విచారణ కానీ జరిపితే ఆ ఉమ్మడి కుటుంబం ఎందుకు దెబ్బతినింది, వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి ఆ భూములు ఏ విధంగా వాళ్ళ ప్రమేయం లేకుండా, ఉమ్మడి తీర్మానం లేకుండా ఏ విధంగా పోయాయి. ఉద్యోగంలో చేరితే వెనక్కి చేరిన పర్మనెంట్ ఎలా చేశారు సంవత్సరానికి, వీళ్ళని ఆఫీసుల చుట్టూ ఏ విధంగా నష్టం కలిగించారు, విధంగా ప్రమోషన్లు ఒక 4-5 ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చారంటే ఏ విధమైతే అవసరం, ఏ కులం అయితే అవసరం, తెగ అయితే అవసరం, ఏ దేన్ని అయితే ఆధారంగా చేసుకొని ఇతర మతాలను కూడా ఉపయోగించుకుంటూ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కులం ప్రకారం మత ప్రకారం విమర్శిస్తున్నారు తప్ప తనకు నష్టం కలిగిస్తే అనేది తప్ప ఎవరు విమర్శించరు. ఏ అనే మతంలో ఉన్నటువంటి లూపోల్స్ అవ్వమ్మా, ఏ అనే మతంలో లూపోల్స్ ఆధారంగా అనేక అమాయకులు ఈ విధంగా దెబ్బతిని చివరికి కొంతమంది తట్టుకోలేక సి అనే మతంలోకి మారుతున్నారు. మతం మారిన వాళ్ళు బి అనే మతంలో అటాక్ చేసి వాళ్ళని మర్చుకుంటున్నారు. బి అనే మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ అనే మతంతో సఖ్యతగానే ఉంటూ మామూలుగా
వాళ్ళ పాలకులు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని ఆ భూమిని స్వాధీనం చేసుకోవడము, లేకపోతే ఏ మతం చేతులకు కేసులు వేసేసి ఏ మతం మీద ఏ మతాన్ని దెబ్బతీసుకుంటూ వస్తున్నారు. అంటే ఏ మొత్తానికి ఏ మతంలో ఉన్న కుల వ్యవస్థ తెగల వ్యవస్థ ఈ విధంగా కులాల ప్రకారం చట్టాలు చేసి అవసరమైతే కేసులు పెట్టించి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ ఒక పక్క రిజర్వేషన్ విధానం ఆధారంగా, మరో పక్క కుల వ్యవస్థ కుల ప్రకారం చట్టాల ఆధారంగా ఈ యొక్క 50% జనరల్ కేటగిరీ వాళ్ళు కులం పేరుతో ఎన్ని తిట్టినా ఎన్ని హింస పెట్టినా ఎవరు పట్టించుకునేలా తెలియదు. మిగిలిన రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి పార్టీ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విధంగా రిజర్వేషన్ లేని వాళ్ళు ఒకరికొకరు గొడవలు పెట్టుకుని హింసకు గురై పేదవాళ్ళుగా మారుతూ ఇతర మతాలు లేకపోతున్నారు. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బలం కోసం, వాళ్ళు చేసేటువంటి నిధుల కోసం ఇతర మతాల్లో చేరి ఆ మతాలతో కలిపి ఈరోజు రిజర్వేషన్ లేని వాళ్ళని టార్గెట్ చేశారు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో కూడా కొన్ని కులాలను టార్గెట్ చేసే విధంగా ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేయగలగాలి. ఇప్పటికైనా ఈ అధ్యయనం చేయడానికి యూనివర్సిటీలు ముందుకు రావాలి, పిహెచ్డి స్టూడెంట్లు ముందుకు రావాలి. ఇవన్నీ వ్యవస్థలో సమస్యలు ఒక్కొక్క కుటుంబాన్ని ఉపయోగించుకోవాలి, ఒక నిరుద్యోగులను ఉపయోగించుకోవాలి, చనిపోయిన వాళ్ళని బాగుపడుకోవాలి, చనిపోయిన వ్యక్తులను విచారించాలి, వాళ్ళు ఎలా చనిపోయారు, ఈ విధంగా భౌతికదారులు ఒక ఉద్యోగస్తులే ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా దెబ్బతీశారు, ఏ విధంగా భౌతిక దాడులు, ఈ విధంగా పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న పల్లెటూరుని ఏ విధంగా దెబ్బతీశారు ఈ స్వర్గదేశాన్ని అనేటువంటిది విచారణ జరగాలి. అంతసేపటికి అభివృద్ధిని నిధుల ఆధారంగా విచారణ కాదు. సమాజం మానవుడు అనేవాడు గట్టిగా నిలబెడితే కాగా ఆ దేశాన్ని కాపాడలేము. ఆ మానవుడికి అన్యాయం జరిగినప్పుడు ఆది మానవుడుగా మానవుడు తయారయ్యి ఆది మానవుడు తయారయ్యి తనకి దౌర్జన్యం చేసే ఆహారాన్ని స్వీకరించి దొరికితే తిన్నాడు, దొరకకపోతే పస్తులుండి ఆది మానవుడు ఏ విధంగా దెబ్బతిన్నాడు, ఈరోజు మానవుడు ఎన్ని చట్టాలు ఉన్నా స్వాతంత్రం వచ్చినా కూడా మానవుడు ఏ విధంగా దెబ్బతీస్తున్నాడు, ఇవన్నీ శిక్షల ఆధారంగా కాదు వాస్తవాల ఆధారంగా తయారు చేసి ప్రచురించగలగాలి. ఆర్టికల్స్ ప్రచురించగలిగినప్పుడే అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, స్వర్గదేశం బాగుపడుతుంది, అన్ని మతాలు బాగుంటాయని చెప్పేసి ఈ కోరిక చెప్తారు. అవును, పట్టణాల్లో ఎంత కేంద్రంగా ఎంత చేసుకుని ఎంత జరుగుతుంది అది నాయన. అందుకే కదా ఈ స్వర్గదేశం అనేక ముక్కలైపోయింది, అనేక దేశాలకు విడిపోయింది. వాటిని కంట్రోల్ చేయలేక ఎప్పటికైనా కంట్రోల్ చేయగలిగి, విచారించగలిగి, మానవుని కేంద్రంగా చేసుకుని, రైతుని కేంద్రంగా చేసుకుని, నిరుద్యోగులను కేంద్రంగా చేసుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం విధించుకోవాల్సిన విధానం అమలు ఎందుకు చేస్తున్నారు, ఆఫీసులను కేంద్రంగా చేసుకుని ఉద్యోగ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ ఏకమయ్యే సామాన్యుని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, ఏ విధంగా అడిగితే ఏ విధంగా దోషిగా పరిగణిస్తున్నారు, ఇవన్నీ చేసేది ఒకడు, చేయించేది ఒకడు, మధ్యలో ఇరుక్కునేది ఒకడు. ఈ విధంగా ఉందమ్మా స్వర్గదేశంలో ఉన్నటువంటి అనే మతం వాళ్ళ పరిస్థితి అని చెప్తే, అవునాయన తాతయ్య అని చెప్పేసి మనవడు అంటాడు. ఈ విధంగా ఉందనైనా విచారించగలగాలి, ఈ విధంగా పరిశోధన జరగాలి మానవుడి మీద. మానవుడు ఏ విధంగా దెబ్బతినడం పరిశోధన చేస్తే కానీ వ్యవస్థలో సమస్యలు బాగుపరిచే ప్రతి దేశం అభివృద్ధి చెందలేదు, లేకపోతే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని చెప్తాడు. ఈ వీడియో కానీ నచ్చితే మీకు కూడా ఈ వీడియో ఏమి తెలిసిందో మీరు ఆలోచించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.